బీజేపీతో కలిసి పోటీ చేసి శివసేన ఆ తర్వాతన ముఖ్యమంత్రి పదవి తనకి ఇవ్వలేదన్నటువంటి కోపంతో యాక్చువల్గా బీజేపీకి 104 వచ్చినాయి, వాళ్ళకి 57 వచ్చినాయి. 57 వాళ్ళకి ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తామని 104 ఉన్నటువంటి బీజేపీ తీసుకోవాలని ప్రయత్నిస్తే దాంతో ఆగ్రహించి 52 వచ్చినటువంటి ఎన్సీపీ, 47 వచ్చినటువంటి కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉద్ధవ్ థాక్రే. అయితే ఉద్ధవ్ థాక్రేని వదిలి ఆయన్ని పార్టీని చీల్చి ఏక్నాథ్ షిండే శివసేనని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కూడా ఏకంగా అయ్యారు. వాస్తవంగా తను చీల్చుకొచ్చింది ఒక 35 మందిని. 35 మందితో చీలినటువంటి పార్టీకి ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది 104 స్థానాలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ. ఉద్ధవ్ థాక్రే అదే అంటాడు, వాళ్ళు తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది, మేమేమో తక్కువ ఉన్నారని చెప్పేసి మాకు ముఖ్యమంత్రి ఇవ్వలేదు, వాళ్ళకేం తక్కువ ఉన్నా కూడా ఇచ్చారు, అదెట్లా, ఇది బాలాసాహెబ్ థాక్రేకి అవమానమే అని చెప్తూ ఉంటుంటారు. ఇదంతా పక్కన పెడితే అసలు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని ఎందుకు చేల్చాల్సి వచ్చిందన్నది ఇప్పుడు షిండే చెప్పుకొస్తున్నారు. ఫడ్నవీస్ మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి అటు పక్కన శరద్ పవారు, ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఉద్ధవ్ థాక్రే కలిసి నిర్ణయించుకోవడం వల్లనే నేను పార్టీని చీల్చి యువతలకు వచ్చాను, ఇట్లాంటి ప్రతీకార రాజకీయాలు కరెక్ట్ కాదు, ఇట్లాంటి రాజకీయాలతో ఉద్రిక్తతలు సృష్టించుకోవడం, వ్యక్తిగతంగా హననం చేసుకోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో యువతలకు వచ్చానని ప్రకటించారు.